రైట్. అప్పటి నుంచి మనం మాట్లాడుతున్నదే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్, మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఇదే పరిస్థితి. పార్టీ సర్వేల్లో తేట తెల్లం. అసెంబ్లీ ఎన్నికలతో పోటిస్తే మరింతగా గ్రాఫ్ డౌన్. అందుకే పోటీకి నేతల వెనుకడుగు. ప్రకటించిన అభ్యర్థులు బరిలో ఉండటం డౌటే, పైకి మాత్రం గెలుపుపై అధిష్టానం ధీమా. ఇందాక అనుకున్నట్టుగా స్థానాలన్నీ మార్చేందుకే. సో ఏదేమైనప్పుడు కూడా అసలు వాస్తవంగా పోటీ చేయడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడుకుంటే ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలంటే వారు కనీసం ఆ అభ్యర్థి మినిమం సరే పార్టీ ఫండ్ 10 కోట్లు 20 కోట్లు ఇచ్చినా కానీ ఆయన స్వతహాగా 10 కోట్లు పెట్టుకోవాలి. ఎవరు ఎందుకు 10 కోట్లు ఓడిపోయే సీట్లో 10 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిన ఒక దృక్పథం ఉంటుంది వారికి. అంటే ఇక్కడ ఒకటి కూడా మనం గమనించుకోవాలి, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు ఎవరి దగ్గర పైసలు లేని నాయకులు అయితే లేరు. సరే కాంట్రాక్ట్లా లేదంటే భూ కబ్జా ఏదో ఒకటి అయితే చేసిర్రు. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ కింద రాసినటువంటి ఎనాలిసిస్ లో ఒక్క రిపోర్ట్ లోనూ నో పాజిటివ్ ఏదైతే ఉందో మేబీ 1-2 స్థానాలకు ఏమైనా బీఆర్ఎస్ అయితే సెటిల్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉన్నది ప్రస్తుతానికి ఉన్న దాంట్లో. బట్ ఆ 1-2 కూడా ఇంకా 50 రోజులు ఉన్నది. గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ 50 రోజుల్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా మ్యాజిక్ చేసిందా? అయిపోయి ఆ 2 సీట్లు కూడా గోవిందా. ఇక్కడ కాకపోతే ఒకటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఉండాల్సిన అవసరం తెలంగాణకు ఉన్నది. కాకపోతే కేసీఆర్ లాంటి ఒక దొంగ, కేసీఆర్ లాంటి ఒక దొర తెలంగాణకు వద్దు. కేసీఆర్ లాంటి నాయకుడు మాత్రమే కావాలి. బికాస్ హిస్ విజన్ ఈస్ గుడ్. బట్ ఆ విజన్ ని ఇట్లాంటి దొంగల్ని పక్కన పెట్టుకొని లేదా ఏమంటారు ఇందాక మీరు చెప్పినట్టుగా చేసేటువంటి పనులు వద్దు. పాపం నాకు తెలిసి కేసీఆర్కి మిగిలినటువంటి లేదా కేసీఆర్కి ఏదైనా అసంతృప్తి ఏదైనా ఉన్నది అంటే అది ఒకటి ఇది, రెండోది కవిత. అంతే అంతే అయిపోయి కుటుంబం మెయిన్గా కుటుంబం అంతే. ఎందుకంటే కుటుంబం ఎప్పుడైతే కుటుంబం ఇన్వాల్వ్ అయిందో అప్పుడే పత్రం స్టార్ట్ అయింది. సరే అధికారులు రావచ్చు కానీ ఎప్పుడైతే చరిత్రలో ఒక చరిత్రకారుడు నివాల్సినాడు ఈరోజు చరిత్రహీనుడే మిగిలిపోతా ఉన్నాడు. అది ఆయన కుటుంబం వల్లే స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఇబ్బంది తప్పదాన్ని ఆయన అయితే ఎవ్వరు ఏమన్నది. పండిత పుత్ర పరమసుంఠ సేమ్ అట్లనే పాపం ఈయన పండితుడు అయిపోయాడు, అలా కొడుకు బిడ్డ పరమసుంఠలు అయిపోయి ఈరోజు కేసీఆర్ యొక్క ప్రతిష్టను దిగజార్చి ఈరోజు ఆయనను చరిత్రలో ఎక్కడో ఉండాల్సిన పాపం చరిత్ర. ఇక ఆయన తెలంగాణ సమాజం ఎప్పుడు గెలిచినా ఆయన అధికారం లేకున్నా కానీ ఆయన ఒక లెజెండ్గా చూసేవాళ్ళు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా పోయింది వాస్తవం చెప్పాలంటే. అంటే ఒక మాట మనం ఆ రకంగా చూసుకుంటే తెలుగు రాజకీయాల్లో వైఎస్ఆర్ని ఇప్పటికీ ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇళ్లలో ఇప్పటికీ ఆయన ఫోటోలు ఉంటాయి. అంతకంటే మేబీ ఒక స్థాయి ఎక్కువగా తెలంగాణలో ఉండాల్సినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ అలాంటిది కేసీఆరా ఆ పోన్లేరా బాయ్ వచ్చిండా, కనీసం పార్టీ మీటింగ్లు పెడితే కూడా జనాలు పోనటువంటి సందర్భం వచ్చిందంటే ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ ప్రజలు కానీ బీఆర్ఎస్ ఓటర్లు కానీ లేదా కేసీఆర్ కానీ తమని తాము ప్రశ్నించుకొని ఎక్కడ ఫెయిల్ అయ్యాం. ఒకటి జాతీయవాద పార్టీలు ఎంత బలపడుతున్నప్పటికీ కూడా రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీలు లోకల్ పార్టీలు బ్రతకాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది చరిత్రలు మనకెప్పుడూ చెప్తున్నటువంటి సత్యం ఇది. సో దాంట్లో బీఆర్ఎస్ కూడా అవసరం. ఎంత బీఆర్ఎస్ మీద ఎలిగేషన్స్ అంటే వాళ్ళు చేసిన తప్పులు మనం ఎంత అగ్రెసివ్గా చెప్పినా కానీ ఇలాంటి లోకల్ పార్టీలు బతకడం అనేటువంటిది మన మనుగడ కూడా చాలా దానికి ఆత్మగౌరవానికి చాలా అవసరం ఇది. ఎందుకంటే తెలంగాణ టీఆర్ఎస్ అనే పార్టీ లేదా బీఆర్ఎస్ అనే పార్టీ ఏదైతే ఉందో ఈ తెలంగాణ ఆత్మగౌరవం నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ. ఇది ఆయన ఒక్కడి కోసం జరిగింది కాదు, ఆయన ఒక్కడి కోసం పుట్టింది అంతకంటేను కాదు.